హే ఎవ్రీవన్, జనరల్గా నా పేరు వస్తుంది కదా. ఇవాళ అది కాకుండా కాపీరైట్ డిస్క్లైమర్ వచ్చింది అంటే ఏదైనా స్పెషల్ అనుకోవచ్చు. సో అలాంటిదే ఇది నా 50th వీడియో. అట్ ద సేమ్ టైం తెలుగు సూపర్ హ్యూమన్ డైట్ పైన ఒక రివ్యూ అనుకోవచ్చు, లేకపోతే క్రిటిక్ అనుకోవచ్చు. సో కామెంటరీ అనుకుందాం, బెటర్ ఉంటుంది. సో దాన్ని నేను క్రిటిసైజ్ చేయడానికి ట్రై చేయట్లేదు. సో కొన్ని అతను అన్నవి కొంచెం బోల్డ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాటిని మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫుడ్. మీరు ఎనర్జీ కోసం అట్ ద సేమ్ టైం మీ బాడీ నరిష్మెంట్ కోసం తినేది. సో ఈ కంపోజిషన్ ఆఫ్ ఫుడ్స్ని మనం డైట్ అంటాం. అట్లా చూసుకుంటే ఎవరి డైట్ వాళ్ళదే. మనం స్పెషల్గా సూపర్ హ్యూమన్ అని సూపర్ హ్యూమన్ అని ముందు ప్రీఫిక్స్ ఇచ్చేస్తే అదేం సూపర్ హ్యూమన్ అయిపోదు. కీటోజెనిక్ డైట్కి కీటో అని ఉంటుంది, లేకపోతే వీగన్కి వీగన్ డైట్ అని ఉంటుంది. యాపిల్ పెట్టేస్తే యాపిల్ డైట్, లేకపోతే కేక్ పెట్టేస్తే కేక్ డైట్. సో మీరు ఏ ఫుడ్ తీసుకుంటున్నారో ఆ ఫుడ్ని మనం ఆ డైట్ అనుకోవచ్చు. ఎవరి డైట్ వాళ్ళదే. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి న్యూట్రిషన్. సో న్యూట్రిషన్ అనేది మనం తీసుకునే ఫుడ్ మన బాడీలో ఎట్లా ఎక్స్ప్రెస్ అవుతుంది అని, సో ఎట్లా రియాక్ట్ అవుతుంది మన బాడీ ఆ తీసుకున్న ఫుడ్కి అని. సో ఇవి 3 మీరు దృష్టిలో పెట్టేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది ఫుడ్ క్వాలిటీ లేకపోతే క్వాంటిటీ కాకుండా డైట్స్ పైన ఫోకస్ చేస్తున్నారు. ఏదో డైట్లో ఏదో మ్యాజిక్ ఉన్నది అన్నట్టు అయిపోతుంది. సో డైట్స్లో ఎలాంటి మ్యాజిక్ ఉండదు. ఉంటే మ్యాజిక్ అంతా ఎనర్జీ బ్యాలెన్స్ పైన ఉంటుంది, దాని మ్యానిపులేషన్ పైన ఉంటుంది. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్లో ఉండాలి, వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే పాజిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్లో ఉండాలి. సో మ్యాజిక్ ఏమి ఉండదు ఏ డైట్లో కూడా. ఏదైనా డైట్లో ఉండి మీ హెల్త్ ఇంప్రూవ్ అయింది అంటే అది డైట్ మ్యాజిక్ కాదు అండి. మీరు వెయిట్ తగ్గిన, మీ ఫ్యాట్ కూడా స్టోర్స్ తగ్గినాయి కాబట్టి మీకు కొంచెం ఆ ఇన్ఫ్లమేషన్ కావచ్చు, లేకపోతే ఒబెసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ బెటర్ అవుతాయి. మీ బ్లడ్ బయోమార్కర్స్ కూడా బెటర్ అవుతాయి. అట్ ద సేమ్ టైం కార్డియోవాస్కులర్ హెల్త్ కూడా బెటర్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. సో ఏ డైట్ అయినా మీరు వెయిట్ లాస్ అవుతే అట్ ద సేమ్ టైం మీరు ఫ్యాట్ కొంచెం తగ్గించుకుంటే అన్నీ బెటర్ అయిపోతాయి. సో ఒక్క డైట్ వల్ల ఏం బెటర్ కాదు, అదేం మ్యాజిక్ సొల్యూషన్ కాదు అన్ని ప్రాబ్లమ్స్కి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము కార్నివోర్ డైట్ గురించి క్రిటిక్ చేస్తున్నాము అంటే కార్నివోర్ డైట్ గురించి తెలుసుకోవాలి. అవును కదా, మనం ఏం తెలియకుండా మనం ఏదో ఒకటి అనేయడం కరెక్ట్ కాదు. సో కార్నివోర్ డైట్ అంటే ఏంటి? సో కార్నివోర్ డైట్ అనేది ఒక ఎవల్యూషనరీ పరంగా మన యాన్సిస్టర్స్ ఎలా తినేవాళ్ళో మనం కూడా అలా తినాలి అనే ఫిలాసఫీ నుండి వచ్చిన డైట్. సో యాన్సిస్టర్స్ మన హంటర్ గ్యాదరర్ యాన్సిస్టర్స్ ఉన్నారు అనుకుందాం. వాళ్ళు హంట్ చేసి తినేవాళ్ళు కాబట్టి ఓన్లీ మీట్ తినేవాళ్ళు, ప్లాంట్స్ తినేవాళ్ళు కాదు అని వీళ్ళ వాదన. ప్లాంట్స్ కూడా ఎందుకు తినేవాళ్ళు కాదు అంటే లెట్సే మనం ఒక డీర్ వెనకాల పరిగెడుతున్నాం అనుకోండి. సారీ సల్లు బాయ్ ఫ్యాన్స్. సో డీర్ని చంపడానికి ట్రై చేద్దాం అనుకుందాం. సో అప్పుడు డీర్ అక్కడ ఉండదు, వెళ్ళిపోతుంది, పరిగెడుతుంది మనం చూసిన వెంటనే. కానీ ప్లాంట్స్ అట్లా పరిగెత్తలేవు కాబట్టి అవి న్యాచురల్లీ అక్కరింగ్ పెస్టిసైడ్స్ని కానీ లేకపోతే హార్మ్ఫుల్ కెమికల్స్ ఇంకా టాక్సిన్స్ని రిలీజ్ చేస్తాయి. అవి మనం తీసుకుంటే మన హెల్త్కి మంచిది కాదు అనేది వీళ్ళ వాదన. సో మనం ఎకలాజికల్గా ఫుడ్ చైన్ని చూసుకుంటే ప్లాంట్స్ని తినేవి వేరే ఉంటాయి, ఆ తిన్నవాటిని తినేవి వేరే ఉంటాయి. ఇట్లా ఒకదానిపైన ఒకటి ఇంటర్డిపెండెంట్ అయ్యి తినే సైకిల్ ఉంటుంది, ఫుడ్ సైకిల్ అనుకోవచ్చు. దాన్ని ఫుడ్ చైన్ అంటాం ఎకలాజీలో చూసుకుంటే. సో ప్లాంట్స్ ఎందుకు ప్లాంట్గా అవుతాయి అంటే మనకి గ్రౌండ్లో ఉన్న మనకి సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, మెయిన్ సన్. సో సన్ నుండి సన్లైట్ వస్తుంది, ఇవన్నీ అయిపోతాయి, మళ్ళీ అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది, అట్లా ప్లాంట్స్ పెరుగుతాయి. ఇవన్నీ ఇంటర్డిపెండెంట్ రిలేషన్షిప్. ఇవంతా మనం లేకపోతే ప్లాంట్స్ ఉండవు, ప్లాంట్స్ లేకపోతే మనం ఉండం. సో ఇక్కడ మనకి సన్ నుండి సన్లైట్ ఎందుకు రావాలి? సన్ కూడా అనుకోవచ్చు కదా, నేను ఎందుకు సన్లైట్ ఇవ్వాలి, ఎందుకు అక్కడ ప్లాంట్స్ని గ్రో అయ్యేటట్టు చూసుకోవాలి నా సన్లైట్ తోటి. నేను ఇట్లా చేస్తూ ఉంటే నేనే సన్ పవర్ తక్కువ అయిపోతూ ఉంటుంది కదా, అంటే ఆ స్టార్ న్యూట్రలైజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్లో. సో ఆ కెమికల్ రియాక్షన్స్ అన్నీ ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఎందుకు కెమికల్గా రియాక్ట్ అయ్యి ఇట్లా చేయాలి అని అయితే సన్ అనుకోదు. ఇది నా వాదన. సో అది కాకుండా ఓన్లీ మీటే తినేవాళ్ళు అట్ ద సేమ్ టైం ప్లాంట్స్ ఏం తినేవాళ్ళు కాదు అనడానికి మనకి స్టడీస్ కూడా ఉన్నాయి. జర్నల్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్లో ప్లాంట్ ఫుడ్స్ అండ్ అట్ ద సేమ్ టైం ప్లాంట్ ఫుడ్స్ అండ్ ద డైటరీ ఎకాలజీ ఆఫ్
నియాండర్తల్స్ అండ్ ఎర్లీ మోడర్న్ హ్యూమన్స్ 2014 స్టడీ ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. అందులో మన వాళ్ళు ప్లాంట్స్ తినే అని ఉంది. సో మనం ప్లాంట్స్ తినేవాళ్ళు కాదు, ఓన్లీ మీట్ తినేవాళ్ళు అనేదానికి ఎలాంటి రుజువు లేదు. మనం ప్లాంట్స్ తినేవాళ్ళు అనేదానికి కూడా రుజువు ఉంది కాబట్టి అది కొంచెం కౌంటర్ ఇనిషియేటివ్గా చెప్తున్నాడు, అది చూసుకోండి. అట్ ద సేమ్ టైం లాజికల్గా థింక్ చేసినా మీరు ఒక యానిమల్ని హంట్ డౌన్ చేయడానికి వేన్లు మంచిదే, హంట్ డౌన్ చేసేసి మీరు చంపేసి తిన్నారు, ఓకే, నో ప్రాబ్లం. లేదు అవి ఒక ప్యాక్గా ఉన్నాయి, మిమ్మల్ని చంపే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, రిస్క్ ఎక్కువ ఉంది, మీరు ఎందుకు రిస్క్ చేసేసి మీరు ఫుడ్ కోసం పోతారు? సో రిస్క్ లేకుండా ఇక్కడ ప్లాంట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ట్యూబర్స్ ఉన్నాయి, గ్రౌండ్లో తవ్వితే మనకి ఏమైనా ఫ్రూట్స్ దొరకవచ్చు, హనీ దొరకవచ్చు. ఇవన్నీ తినకుండా, కార్బోహైడ్రేట్స్ తినకుండా ఓన్లీ మీట్ కోసం ఎందుకు పరితపించేవాళ్ళు? సో థింక్ చేయండి మీరు కూడా, ఓన్లీ యానిమల్ ప్రోడక్ట్ గురించి ఎందుకు వెళ్ళేటోళ్ళు? మనకి అంటే రిస్క్ అండ్ రివార్డ్ ప్రతి దానిపైన ఉంటుంది కదా. సో ఓకే, యానిమల్ని చంపితే రివార్డ్ ఎక్కువ వస్తుంది, కానీ రిస్క్ కూడా ఎక్కువనే ఉంటుంది కదా. సో అదొకటి. ఇంకా 2 స్టడీస్ ఉన్నాయి, అవి కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది కొంచెం ఎట్లా అంటే బోల్డ్ స్టేట్మెంట్, దీనివల్లనే కొంచెం ఈ వీడియో తీయాలని అనుకున్నాను. ఏంటి అంటే మనకి ఈ వీడియో చూడండి తను చెప్పేది. చాలా మంది నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు, నేను చాలా ట్రై చేశాను, ఏది పని చేయట్లేదు, మీదైనా పని చేస్తున్నా అంటే నేను అడిగాను మీరు ఇప్పటివరకు ఏమేమి ఫాలో అయ్యారో చెప్తే అందరూ ఇదే చెప్తున్నారు. ఆల్మోస్ట్ నేను ఫ్రూట్స్ ఎక్కువ తిన్నాను, నేను రోటీ అవన్నీ కొంచెం తింటున్నాను, అవన్నీ పని చేయవు. నేను చెప్పింది ప్రూవెన్, చాలా స్టడీస్ కూడా ఉన్నాయి, క్లినికల్ ట్రయల్స్ కూడా ఉన్నాయి. సో నేను చెప్పిన మెథడ్ మీకు బాగా ఉపయోగపడుతుంది. సైంటిఫిక్ ప్రూఫ్స్తో హైయెస్ట్ లెవెల్ ఉన్న డేటా ఉన్న ప్రూఫ్స్ ఉన్న డైట్ ఇదే. అది చాలా మంది తెలియదు. మీకు వరల్డ్ నెంబర్ 1 డైట్ కూడా ఇదే, ఎందుకంటే సైంటిఫిక్ ప్రూఫ్ అనాలిసిస్ ప్రకారం కూడా చూస్తే తెలిసినదే. సో ఆ వీడియో చూసింది కదా, చాలామంది ఆయనకు మెసేజ్ చేస్తున్నారు అంట, మేము ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం, ఫ్రూట్స్ తింటున్నాం, చపాతీ తింటున్నాం, అయినా వర్క్ కావట్లేదు అంటే అవన్నీ వర్క్ అవ్వంటున్నారు. అట్ ద సేమ్ టైం ఈయన చెప్పేది వర్క్ అవుతుంది, వరల్డ్లో బెస్ట్ డైట్ ఇదే, సైంటిఫిక్ రీసెర్చ్ కూడా ఉంది అని చెప్తున్నారు. సో ఇది ఒక ఛాలెంజ్ అనుకోవచ్చు. నేను ఆయనను ఛాలెంజ్ చేస్తున్నాను, మనకి కార్నివోర్ డైట్ పైన అదే బెస్ట్ డైట్ అని రీసెర్చ్ ఏదన్నా ఉంటే నాకు సెండ్ చేయమనండి. సో మీరు ఎవరైనా ఉంటే తన వ్యూవర్స్ ఉంటే మీరు చెప్పేసేయండి, లేదు అంటే నార్మల్ వ్యూవర్స్ ఉంటే మీరు కూడా ఇట్లా అన్నాడు అని చెప్పేసి ఆ రీసెర్చ్ ఏదో నాకు పంపించమని చెప్పండి, నేను చదువుతాను. అవును అని ఉంటే నేను మళ్ళీ వీడియో తీసేసి నేను సారీ చెప్పేసి నేను కూడా ఆ పర్టికులర్ డైట్ని అడాప్ట్ చేసుకుంటాను, ఓకేనా? సో దీనికి కౌంటర్ ఆర్గ్యుమెంట్గా మనం ఒక స్టడీని చూద్దాం. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆఫ్ డైట్స్ ఫర్ వెయిట్ లాస్, డిఫరెంట్ మ్యాక్రోన్యూట్రియంట్ కంపోజిషన్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఇంకా పాపులర్ డైట్స్. సో ఇవన్నీ ఒక సిస్టమేటిక్ రివ్యూలో మనకి ఈ స్టడీస్ అన్నీ రివ్యూ చేసేసిండ్రు. అందులో ఏం చెప్పిండ్రు అంటే అన్ని డైట్స్ వర్క్ అవుతాయి. సో ఒక్క డైట్ వర్క్ అయ్యి ఒక డైట్ వర్క్ కాకుండా ఎప్పుడూ ఉండదు. అన్ని డైట్స్ ఎందుకు వర్క్ అవుతాయి అంటే అన్ని డైట్స్ మిమ్మల్ని నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్లో పెడతాయి. అట్ ద సేమ్ టైం మీరు దానికి అడ్హేర్ అయ్యేటట్టు ఉండాలి. మీ పర్సనల్ ప్రిఫరెన్స్ ఏ డైట్కి ఉంటుందో, మీరు ఏదైతే లాంగ్ టర్మ్లో చేయాలనుకుంటారో, అట్ ద సేమ్ టైం చేయగలుగుతారో ఆ డైట్స్ అన్నీ వర్క్ అవుతాయి. ఇఫ్ మీరు సస్టైన్ చేయగలిగితే, అట్ ద సేమ్ టైం అవి నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్లో ఉంచితే, అట్ ద సేమ్ టైం ఫుడ్ క్వాలిటీ కూడా చూసుకోవాలి. గుడ్ క్వాలిటీ ఫుడ్స్ మీరు ఇంక్లూడ్ చేయగలిగితే అన్ని డైట్స్ వర్క్ అవుతాయి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇతను అన్నట్టు ఇదే బెస్ట్ డైట్, అందరికీ బెస్ట్ డైట్ అంటే ఒక క్వశ్చన్ ఉంది. సో అందరికీ బెస్ట్ డైట్ అన్నప్పుడు ఇది చిన్న బేబీకా, లేకపోతే చైల్డ్కా, టీనేజర్కా, అడల్ట్కా, మిడిల్ ఏజ్ వాళ్ళకా, లేకపోతే డెత్ బెడ్ పైన ఉన్న వాళ్ళకా, అందరికీ వర్క్ అవుతాయి అన్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ప్యాథోఫిజియలాజికల్ కండిషన్ ఏంటి, ఏమైనా డిజీజ్ స్టేట్లో ఉన్నారా, లేకపోతే వాళ్ళ ఏమన్నా ఆటోమ్యూన్ డిజీజెస్ ఉన్నాయా, లేకపోతే డిస్ఫంక్షన్స్ ఉన్నాయా వాళ్ళ ఆర్గన్స్లో కావచ్చు, లేకపోతే వాళ్ళ లోపల ఫిజియలాజికల్ ఫంక్షన్స్లో కావచ్చు, అవన్నీ చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎథనిక్ బ్యాక్గ్రౌండ్ చూసేసుకోవాలా, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు. ఈనుట్స్ కావచ్చు, లేకపోతే ఎస్కిమోస్ కావచ్చు, వాళ్ళని వెజిటేబుల్స్ ఎక్కువ తినండి అంటే తినలేరు, ఎందుకంటే అలాంటి వెదర్ కండిషన్స్లో మనకి ఎక్కువ వెజిటేబుల్స్ దొరికాయి కాబట్టి వాళ్ళు ఫ్యాట్స్ ఇంకా ప్రోటీన్ లేకపోతే మీట్ పైన ఎక్కువనే ఉంటారు. మీట్ తినుకుంటేనే బతకాలి కాబట్టి అదే చేస్తారు. సో అంత మాత్రం మీట్ అనేది ఏం మ్యాజిక్ సోర్స్ కాదు. సో అట్ ద సేమ్ టైం వాళ్ళ లైఫ్ స్టైల్ చూసుకోవాలి, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ చూసుకోవాలి, వాళ్ళ హ్యాబిట్స్ చూసుకోవాలి, వాళ్ళ బిహేవియర్స్ చూసుకోవాలి, వాళ్ళ స్ట్రెస్ మేనేజ్మెంట్ చూసుకోవాలి. లేకపోతే ఇవన్నీ నాలెడ్జ్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా
వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది. మీరు అన్నట్టు ఓన్లీ ప్రోటీన్ ఫ్యాట్స్ తీసుకొని మీరు బెటర్ అవుతున్నారని, దాన్ని ఓవర్ ఈట్ చేసినా మీరు వెయిట్ గెయిన్ అవుతారు కదా. వెయిట్ గెయిన్ అయితే మీరు పక్క మీ బయోమార్కర్స్లో చేంజెస్ ఉంటాయి, మీ లిపిడ్ ప్రొఫైల్లో చేంజెస్ ఉంటాయి, మీ ఇన్ఫ్లమేషన్లో చేంజెస్ ఉంటాయి, కార్డియోవాస్కులర్ హెల్త్లో చేంజెస్ ఉంటాయి. సో ఎందుకు మీరు ఒకటి బెస్ట్ డైట్ అని అంత బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు? సో ఐ డోంట్ నో. ఎందుకంటే మీరు ఏమనుకుంటున్నారో మనకు ఐడియా ఉంటుంది కదా. ఎందుకంటే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఎవరి దగ్గర లేకపోవడం, మరి మీరు పర్టికులర్గా ఓన్లీ కీటో ఎంతూజియాస్ట్ని లేకపోతే ఈ కార్నివోర్ డైట్ ఎంతూజియాస్ట్ని మీరు రివ్యూ చేయడం, లేకపోతే ఇంటర్వ్యూ చేయడం, లేకపోతే ఇవే డైట్స్ బెస్ట్ అనడం, ఇవన్నీ అంటే ఏదో మీరు బిలీవ్ చేసేదాన్ని, మీ కన్ఫర్మేషనల్ బియాస్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటున్నారు తప్ప మీరు ఓపెన్ మైండెడ్గా లేరు అన్నట్టు అనిపిస్తుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ వీడియో చూడండి. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అంతా ఎవల్యూషన్లో చేంజెస్ ఏం జరగలేదు. ప్లస్ 2,50,000 ఇయర్స్ నుంచి మనం ఫాలో అవుతుందే మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మాక్సిమం ఆయిల్స్ ఎప్పుడు వచ్చింది 150 ఇయర్స్, రైస్ ఎప్పుడు వచ్చింది, వీట్ అవన్నీ ఎప్పుడు వచ్చినాయి 10,000 ఇయర్స్ కూడా అవ్వలేదు కరెక్ట్గా వాడటం. సో మన బాడీ ఇంకా అడాప్ట్ అవ్వలేదు కంప్లీట్గా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మరి ఇలా కార్బోహైడ్రేట్స్ అన్నం అయినా తినకపోతే బాడీకి పనిచేయదు కదా, బాడీకి చాలా అవసరం కదా అని అడుగుతూ ఉంటారు. మీకు విచిత్రం తెలుసా, అసలు మన బాడీకి కార్బోహైడ్రేట్స్ అవసరమే లేదు. ఎందుకు చెప్పినా, మామూలుగా మీరు ప్రోటీన్ ఇప్పుడు ఎట్లయినా తినే దాంట్లో ప్రోటీన్ వస్తుంది నేను చెప్పిన ప్రకారం. ఆ ప్రోటీన్ తింటే ఆ ప్రోటీన్ గ్లూకోనియోజెనిసిస్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే బాడీ ప్రోటీన్ని అవసరమైనప్పుడు గ్లూకోజ్గా మార్చుకుంటుంది. సో బేసిక్గా మీకు ఆల్మోస్ట్ కార్బోహైడ్రేట్స్ అవసరమే లేదు. ఎవల్యూషన్లో తర్వాత 11,000 ఇయర్స్ తర్వాత నుంచి కొంచెం తిన్నాం కాబట్టి మన బాడీలో కొన్ని ఎంజైమ్స్ ఉన్నాయి, అంతేగాని అది అవసరం అని కాదు. సో కార్బోహైడ్రేట్స్ మనకు అవసరం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నా డైట్ 1 మంత్ ఎట్టి పరిస్థితుల్లో స్ట్రిక్ట్గా చేయాలి. నిజం చెప్తున్నా, చాలా చాలా స్ట్రిక్ట్గా చేయాలి. ఎందుకు చేయాలని చెప్తున్నానంటే, ఇప్పుడు జనరల్గా మీరు చీట్ మీల్స్ అని చెప్పి, అంటే పర్లేదు బయట తింటామని చెప్పి వారానికి ఒకసారి బయట తింటా అలా చేశారనుకోండి, స్టార్టింగ్లోనే ఏమవుతుందంటే మన బాడీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. అంటే ఇప్పటివరకు కార్బోహైడ్రేట్స్ మీద రన్ అయింది కదా, ఇప్పుడు ఫ్యాట్ ప్రోటీన్ తింటా ఉన్నారు కదా, మళ్ళీ సడన్గా బయట జంక్ ఫుడ్ కానీ లేకపోతే కార్బోహైడ్రేట్స్ కానీ ఇంట్రడ్యూస్ చేస్తే ఏమవుతుంది, బాడీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో ఈ వీడియో చూసింది కదా, మనం ఎవల్యూషనరీగా చూసుకుంటే లేకపోతే కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ చూసుకుంటే మనం మీట్ పైనే బతికినాం, అంటే ఫ్యాట్ ఉన్న ప్రోటీన్ పైనే బతికినాం. మనం కార్బ్స్ ఎప్పుడు వచ్చేసినాయి, లేకపోతే వెజిటేబుల్ ఆయిల్ ఎప్పుడు వచ్చింది, రైస్ ఎప్పుడు వచ్చింది, వీట్ ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ కొన్ని 10,000 సంవత్సరాల క్రితం అట్లా అన్నారు. సో అదొకటి. అట్ ద సేమ్ టైం కార్బ్స్ నెసరీ కాదు, మన బాడీ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అందుకే మనం కార్బ్స్ తీసుకోకపోయినా ఏం కాదు, ప్రోటీన్ నుండి గ్లూకోజ్గా ఫామ్ అవుతుంది, ఆల్ ఫైన్. అట్ ద సేమ్ టైం చీట్ మీల్స్ తీసుకుంటే మీరు కార్బోహైడ్రేట్స్ మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేసుకుంటే బాడీ కన్ఫ్యూజ్ అవుతుంది అని అన్నారు. సో దీనికి కౌంటర్ ఆర్గ్యుమెంట్గా నేను ఏమంటాను అంటే, ఇప్పుడు మీరు ఫ్యాట్ తీసుకునే బతికినాం మనం కొన్ని లక్షల సంవత్సరాలు ఓన్లీ మీట్ పైన బతికినాం కాబట్టి ఫ్యాట్ ఇంకా ప్రోటీన్కి అడాప్ట్ అయ్యి ఉండాలి బాడీ. డిఫాల్ట్గా మనం ఎందుకు అడాప్ట్ అవ్వలేదు? పుట్టిన పిల్లగాడు కూడా ఓన్లీ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ని ఎందుకు క్రేవ్ చేస్తలేడు? గ్లూకోజ్ ఉండే ఫుడ్స్ని కూడా ఎందుకు క్రేవ్ చేస్తున్నాడు? ఎందుకు మీకు ట్రాన్సిషన్ పీరియడ్ కావాల్సి వస్తుంది? మీరు ఇన్ని సంవత్సరాల నుండి ఫ్యాట్ పైన బతికిండ్రు, ప్రోటీన్ పైన బతికిండ్రు అంటే మీకు ఎందుకు ట్రాన్సిషన్ పీరియడ్ కావాలా? మీరు ఈ డైట్ నుండి అంటే కార్బోహైడ్రేట్స్ ఇప్పుడు తీసుకుంటున్నారు, ఇక్కడ నుండి మళ్ళీ మీరు ఓన్లీ ప్రోటీన్ ఇంకా ఫ్యాట్కి పోవడానికి ఎందుకు మీకు ట్రాన్సిషన్ పీరియడ్ కావాలి? ఎందుకు ఒక వాషౌట్ ఫేజ్ కావాలి? అది నాకైతే అర్థం కావట్లేదు. మీరు కూడా థింక్ చేయండి, అసలు ఎందుకు కావాల్సి వస్తుంది? అంటే మన బాడీ ఆ ఫ్యాట్కి అంతే అడాప్ట్ అయి ఉంటే, అంత బెటర్గా అడాప్ట్ అయి ఉంటే, మీరు ఎందుకు ఈ ట్రాన్సిషన్ ఫేజ్ కావాలి? మీ బాడీ ఎందుకు ఆటోమేటిక్ ఇట్లా చిట్కలో అయిపోతుంది? వెయిట్ లాస్ అన్నారు కదా, ఎందుకు చిట్కలో మీకు ఆ బాడీ అట్లా ఫ్లెక్సిబుల్గా అయిపోవట్లేదు? ఎందుకు ఆ కార్బోహైడ్రేట్ అడాప్టబిలిటీ నుండి ఫ్యాట్ అడాప్టేషన్కి చేంజ్ అవ్వట్లేదు అంత ఈజీగా? మీకు కొంచెం టైం పడుతుంది కదా. టైం ఫ్రేమ్ తక్కువనే ఉండొచ్చు. మీరు డిప్లీటెడ్గా ఉంటే తొందర అయిపోతుంది, మీరు డిప్లీటెడ్గా లేకపోతే ఒక 2-3 రోజులు ఎక్కువ పట్టచ్చు. అయినా ఎందుకు మీ బాడీకి ఇప్పటికీ మీరు కార్బోహైడ్రేట్స్ ఇస్తే ప్రిడామినెంట్గా కార్బోహైడ్రేట్ని బంద్ చేస్తుంది, ఫ్యాట్ని వదిలేసేసి ఎందుకు? సో ఇది మీరు థింక్ చేయడానికి ట్రై చేసేయండి. సో అట్ ద సేమ్ టైం కార్బోహైడ్రేట్స్ని ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు కొన్ని సంవత్సరాల నుండి, అందుకే కొన్ని ఎంజైమ్స్ ఉన్నాయన్నారు. సరే, కొన్ని సంవత్సరాల నుండి తీసుకుంటే ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేయగలిగితే అంతకుముందు ఉన్న ఫ్యాట్ ఉన్న ప్రోటీన్కి ఎన్ని ఎంజైమ్లు క్రియేట్ చేసుకోవాలి, ఎంత బెటర్గా అడాప్ట్ అయి ఉండాలా? సో ఈ తక్కువ కాలంలోనే మన బాడీ అడాప్ట్ అయింది అంటే మన బాడీ అంత ఫ్లెక్సిబుల్ ఉన్నది. మరి అంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు మనకు ఉన్న వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ సోర్సెస్ని తీసుకుంటే ప్రాబ్లం ఏంది?
కంట్రోల్లో తీసుకుంటే, మోడరేషన్లో తీసుకుంటే అసలు ప్రాబ్లం ఏం లేదు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి కార్బ్స్ అనేవి నెసెసరీ కాదు, మనకి ప్రోటీన్ నుండి తీసుకుంటుంది. అండ్ ప్రోటీన్లో ఉన్న అమినో యాసిడ్స్ని చేంజ్ చేసుకొని గ్లూకోజ్ కన్వర్ట్ చేసుకుంటుంది అన్నాడు. అది కరెక్టే, ఆ ప్రాసెస్ గ్లూకోనియోజెన్సిస్. కానీ ప్రోటీన్ నుండి గ్లూకోజ్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది అంత ఎఫిషియెంట్ పాత్వే కాదు బాడీకి. మీరు ఒక 100 రూపాయలు పెట్టి 10 రూపాయల బెట్ గెలవాలని ఎవ్వరు అనుకోరు. థింక్ చేయండి, ఒక 100 రూపాయలు పెట్టేసి ఒక 10 రూపాయల లాటరీ కోసం ఎవ్వరు ట్రై చేయరు. అట్లనే ప్రోటీన్ని మీరు గ్లూకోజ్గా కన్వర్ట్ చేయాలి అంటే ఇంతే ఇన్ఎఫిషియెంట్ పాత్వే అది. సో మీకు ఎప్పుడు అది యూజ్ అవుతుంది అంటే మీకు ఇక లాస్ట్గా మీకు అసలు ఏం సోర్స్ లేదు, మీ బాడీని సర్వైవ్ చేయాలి, లేకపోతే మీ బాడీ ఎప్పుడు మిమ్మల్ని సర్వైవ్ చేయాలనే అనుకుంటుంది, మిమ్మల్ని చంపాలని అయితే ఎప్పుడు అనుకోదు. సో మిమ్మల్ని బతికియాలనుకుంటుంది కాబట్టి ఫస్ట్ గ్లూకోజ్ లేదు, అయిపోయింది. తర్వాత ఫ్యాట్స్ ఉన్నాయి, బాడీలో మంచి ఫ్యాట్ స్టోరేజ్ ఉంటుంది, అక్కడ నుండి మనం ఎనర్జీ డిరైవ్ చేసుకున్నాం. అక్కడ కూడా అన్ని మొత్తం అయిపోయినాయి. మనకి ఓన్లీ ఎట్లా అంటే ఎసెన్షియల్ ఫ్యాట్స్ ఉన్నాయి, మన హార్మోనల్ హెల్త్కి కావచ్చు, లేకపోతే మన సెల్ మెంబ్రేన్ హెల్త్కి కావచ్చు. ఇవి కావాలి అనుకున్నప్పుడు మన ప్రోటీన్, మన టిష్యూ ఉంటుంది కదా, మన ప్రోటీన్ టిష్యూ నుండి అమినో యాసిడ్స్ని తీసేసుకొని లివర్లో మనకి గ్లూకోజ్గా కన్వర్ట్ చేసేసుకుంటుంది. అది లాస్ట్, అంటే ఇక లాస్ట్ రిసోర్సెస్ అనుకోవచ్చు. అది మనకు ఫస్ట్ మనం ప్రోటీన్ తీసుకుంటాం కదా, ప్రోటీన్ తీసేసుకోదు. సో అది కూడా మీరు ఎంత డిప్లీటెడ్గా ఉన్నారో దానిపైన డిపెండ్ అవుతుంది. డైరెక్ట్ మీరు ఫ్యాట్ను ప్రోటీన్ తీసేసుకుంటే మీకు కార్బ్స్ అక్కర్లేదు, ప్రోటీన్ నుండి వస్తుంది అంటే ఫ్యాట్స్ ఎటువైనాయి, ఫ్యాట్స్ని యూజ్ చేసుకుంటుంది కదా. ఫ్యాట్స్ను కార్బ్స్ కదా మనకి ఎనర్జీ సోర్సెస్, ప్రోటీన్ అనేది బిల్డింగ్ బ్లాక్స్. సో ఐ డోంట్ నో ఎందుకు అలాంటి అంటే నారో సైటెడ్ అనుకోవచ్చు అప్రోచ్ అది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి కార్బ్స్ అవసరం లేదు అన్నారు కదా, కిడ్నీలు కూడా 2 అక్కర్లేదు. ఒక కిడ్నీ ఉంటే మనం వర్క్ అవుతాం బెటర్గానే, మన లైఫ్ లాంగ్ మనం బతకగలుగుతాం. ఒక కిడ్నీ అమ్మేసుకోండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇతను కార్నివోర్ డైట్ లో కార్బ్ డైట్ కాదు అన్నారు. సో అయిన వీడియోనే ఉంటుంది, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మనం మనుషులు తినేటట్టే తినాలి, మనుషులు ఇవే తిన్నారు కాబట్టి మనం ఇవే తినాలి అన్నాడు. మనము ప్లాంట్స్ ఇంకా వెజిటేబుల్స్ లేకపోతే ఫ్రూట్స్ని తినేవాళ్ళం కాదు, ఓన్లీ మీటే తినాలి. నా డైట్ అయితే ఓన్లీ మీటే అన్నాడు. సో ఈయన చెప్పేది ఏంటి అంటే ఓన్లీ మీట్ తిన్నాడు, లేకపోతే కార్నివోర్ డైటే ఈయన డైట్ అన్నారు. కానీ ఈయన డైట్ మనకి రెఫరెన్సెస్ సైటింగ్ చేసే రీసెర్చ్ మొత్తం లో కార్బ్ డైట్ లేకపోతే కీటోజెనిక్ డైట్ అన్నారు. కీటోలో కొంతమంది వెజిటేబుల్స్ తీసుకుంటారు కదా, మొత్తానికి నల్ చేయరు కదా, జీరో చేయరు కదా. ఎట్లా అంటే అర్జున్ రెడ్డి టెంపర్ మేనేజ్మెంట్ అనుకోవచ్చు కదా, యాంగర్ మేనేజ్మెంట్ మొత్తం 0 అయితే చేయరు కదా. సో ఇతను తీసుకున్న స్టడీస్ వేరు, ఇతను చెప్పే డైట్ వేరు. మళ్ళీ ఈయన స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నది డైట్ అని మళ్ళీ చెప్పుకొస్తాడు. అట్ ద సేమ్ టైం ఇందులో మనకి స్పోర్ట్స్ పర్సనల్స్ ఉంటారు కదా, మన ఫేవరెట్ క్రికెటర్స్ కావచ్చు లేకపోతే యాక్టర్స్ కావచ్చు, వీళ్ళు కార్బ్స్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి వీళ్ళ పర్ఫార్మెన్స్ అనేది దెబ్బతింటుంది అన్నాడు. అసలు కార్బ్స్ లేకుండా పర్ఫార్మెన్స్ ఉంటుందా? అసలు హై పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్కి కార్బ్సే కదా మెయిన్ ఫ్యూయల్. అంటే ఏదైనా స్టడీ ఉంటే నాకు పంపండి, నేను చూస్తాను. నేను నిజంగా అంటే కొంచెం కాంట్రడిక్టింగ్ ఉంది కదా, మనం కూడా అంటే ఓపెన్గా ఉండాలా. మనం ఏదైనా స్టడీ వస్తే మనం దానికి అడాప్ట్ అయ్యేటట్టు ఉండాలా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది ఇంకొక కిక్కర్. ఒక స్టడీలో ఏం చెప్తారంటే లో ఫ్యాట్ తీసుకున్న వాళ్ళకి 0.1% రిజల్ట్ ఉంది. అదే హై ఫ్యాట్ తీసుకున్న వాళ్ళు లేకపోతే లో కార్బ్ తీసుకున్న వాళ్ళకు 64% ఏదో అని చెప్తాడు. సో ఆ స్టడీ మీరు చదివినలా అంట. సో ఆ స్టడీలో ఏముంది, టైప్ 2 డయాబెటీస్ ట్రీట్మెంట్, అది అంటే రివర్సల్ ట్రీట్మెంట్ అనుకోవచ్చు. సో ఆ స్టడీ ఫండ్ చేసింది వర్చా హెల్త్ కార్ప్ అని, వాళ్ళని మీరు చూసుకోవచ్చు. సో ఏంటి అంటే ఆ కార్పొరేషన్ టైప్ 2 డయాబెటీస్ రివర్సల్ ట్రీట్మెంట్ ఇస్తుంది. సో ఈ స్టడీ డిజైన్ కూడా సేమ్ అదే ఉంటుంది. యూజువల్ కేర్ ఉంది, అట్ ద సేమ్ టైం కంటిన్యూస్ కేర్ ఇంటర్వెన్షన్ ఉంది. ఆ కంటిన్యూస్ కేర్ ఇంటర్వెన్షన్లో వాళ్ళకు లో కార్బ్ ఇచ్చేసేసి వాళ్ళకు ఒక హెల్త్ కోచ్ ఉన్నారు, ఫిజిషియన్ ఉన్నారు, ఎప్పుడు 1 year వరకు కంటిన్యూస్ కేర్ ఉంది కాబట్టి వాళ్ళు బెటర్ అవుతూ ఉంటారు. సో మీకు షుగర్ పిల్ ఇచ్చేసి మీకు ఇదే బెస్ట్ మెడిసిన్ అని చెప్పేసి ఎలర్జీకి అని చెప్తే ఒక స్టడీలో ఎలర్జీ తగ్గింది, ప్లేసిబో ఎఫెక్ట్ కూడా ఉంటుంది కదా. మొన్ననే చూసుకున్నాం రీసెంట్గా, రెమ్డెసివిర్ బదులు గ్లూకోజ్ వాటర్ ఇచ్చినా వాళ్ళకు వాళ్ళు బెటర్గా అయినలు. సో ప్లేసిబో ఎఫెక్ట్ కూడా ఇక్కడ ఉంటుంది. అది కాకుండా యూజువల్ కేర్కి
వాళ్ళు ఏ డైట్ తిన్నారో తెలియదు, లేకపోతే ఏం చేసినారో తెలియదు 1 year వరకు, వాళ్ళకి ఎందుకు తగ్గుతుంది అసలు? సో మీరు అన్ని మీ కన్ఫర్మేషనల్ బియర్స్ని స్ట్రాంగ్ చేయడానికి ఉన్న స్టడీస్ని తీసుకున్నారు, మిగతా వాటిని ఎందుకు తీసుకోలేకపోయినారు, ఎందుకు చూడలేకపోయినారు, లేదంటే చూడొద్దు అనుకున్నారా? అది ఇక మీ ఇష్టం, నాకైతే తెలియదు. మీరు కూడా ఒకసారి థింక్ చేసేయండి. నెక్స్ట్ వీడియో చూడండి ఒకసారి. జనరల్గా ఏంటంటే మనం రాత్రి పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మన ఇన్సులిన్ లెవెల్ అనేది తక్కువ ఉంటుంది. సో ఆ ఇన్సులిన్ లెవెల్ తక్కువ ఉండటం వల్ల ఏంటంటే మనం ఇన్సులిన్ సెన్సిటివ్ అవుతాం, అంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ కాకుండా ఇన్సులిన్ సెన్సిటివ్ అవుతాం. అంటే మనకి ఫ్యాట్ బర్నింగ్ మోడ్ ఎనేబుల్ అవుతుంది, అంటే మన ఫ్యాట్ని కరిగించుకునే సిచ్యువేషన్ మన బాడీ చేసుకుంటుంది. సో అంటే ఇండైరెక్ట్గా రాత్రి మీరు పడుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే ఫ్యాట్ బర్న్ అవుతూ వస్తుంది. కానీ మార్నింగ్ వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారు, పొద్దున్న లేచిన వెంటనే ఉప్మా, ఇడ్లీ, దోశ అలాంటి కార్బోహైడ్రేట్స్ రిచ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అలా చేయటం వల్ల ఏంటంటే ఇప్పటివరకు ఫ్యాట్ కరుగుతూ వచ్చింది కదా, ఫ్యాట్ కరుగుతూ వచ్చి మీరు సడన్గా కార్బోహైడ్రేట్ తినడం వల్ల ఫ్యాట్ కరగటం అనేది ఆగిపోయి ఇప్పుడు అక్కడి నుంచి ఫ్యాట్ కరగటం అయిపోద్ది. ఎందుకంటే మనం కార్బోహైడ్రేట్స్ తింటామా, కార్బోహైడ్రేట్స్ లోపలికి వెళ్తే ఏమవుతుంది, గ్లూకోజ్గా మారుతుంది, ఇన్సులిన్ పెంచుద్ది. సో ఇన్సులిన్ అనేది అంటే ఫ్యాట్ స్టోరేజ్ హార్మోన్. సో ఫ్యాట్ని బిల్డ్ చేస్తుందే కానీ ఫ్యాట్ని అయితే రెడ్యూస్ చేయదు. అంటే ఫ్యాట్ బర్నింగ్ మోడ్ నుంచి షుగర్ బర్నింగ్ మోడ్కి షిఫ్ట్ అయినట్టు. సో జనరల్గా ఏంటి, మీరు ఇలా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడం వల్ల ఏమవుతుందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి జనరల్గా ఆ ఫ్యాట్ బర్నింగ్ అనే ఒక సూపర్ పవర్ని కరెక్ట్గా ఆ మూమెంట్కి సో ఫ్యాట్ని కొవ్వుని కరిగించే మోడ్ యాక్టివేట్ అవుతుంది కదా. అలా మోడ్ కంటిన్యూ అవ్వాలంటే ఏం చేయాలి, ఇప్పుడు మీరు ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ తిన్నారనుకోండి, ఆ మోడ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే ఆ ఫ్యాట్ అనేది కరుగుతూనే ఉంటుంది మళ్ళీ మీరు లంచ్ తినే వరకు. సో మీకు అర్థమవుతుందా? సో నైట్ నిద్రపోయినప్పుడు మనకి ఇన్సులిన్ తక్కువ ఉంటుంది, ఇన్సులిన్ సెన్సిటివ్ అయిపోతాం, ఇన్సులిన్ రెసిస్టెంట్ కాము, అందుకే మనకి ఫ్యాట్ బర్నింగ్ మోడ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే మనం పొద్దున్న లేచి ఉడతాడే ఉప్మా, ఇడ్లీ, దోశ తిన్నామంటే కార్బ్స్ వల్ల మనకి గ్లూకోజే కన్వర్ట్ అయిపోయి ఇన్సులిన్ రైజ్ అయిపోతుంది, అట్లా ఫ్యాట్ బర్నింగ్ అనేది అయిపోతుంది అన్నాడు. సో కరెక్టే, నో ప్రాబ్లం, ఇష్యూ ఏం లేదు. ఇన్సులిన్ అనేది స్టోరేజ్ హార్మోన్ అని అంటారు, ఫ్యాట్ స్టోరేజ్ హార్మోన్. కొంచెం ట్రూత్ ఉంది. అసలు ఏంటి అంటే బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ చేసే హార్మోన్ అది. బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ ఉంటే దాన్ని వేరే టిష్యూస్కి షటిల్ చేసే హార్మోన్ అది. అట్లా చేస్తుంది కాబట్టి మనకి బ్లడ్ షుగర్ లెవెల్ అంత ఎక్కువ ఉండదు, అట్లా మనకి ఫ్యాటల్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో దాని వరకు అది చేస్తూనే ఉంటుంది. మనమే ఏం చేస్తామంటే ఐదర్ ఎక్కువ కార్బ్స్ తీసేసుకున్నాం, లేకపోతే ఎక్కువ క్యాలరీస్ ఇంటేక్ తీసుకున్నప్పుడు, ఈ ప్రొలాండ్గా తీసుకున్నప్పుడు ప్రాబ్లం అయిపోతుంది. 1-2 రోజులు తీసుకొని మళ్ళీ మీరు కంటిన్యూగా నార్మల్గా ఉండి, మీరు హెల్తీ లైఫ్ స్టైల్ ఉండేసి, మీరు యాక్టివిటీ లెవెల్స్ బెటర్ ఉండి, మీరు కంట్రోల్లో ఫుడ్ ఇంటేక్ తీసుకుంటే మీకు అంత పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. కావాలంటే నేను ఒక స్లైడ్ చూపెడతాను, ఇక్కడ చూడండి. తిన్న తర్వాత మీ ఇన్సులిన్ కర్వ్ చూసేయండి, తినకపోయినప్పుడు కర్వ్ చూసేయండి. మీరు ఒక 24 hours సైకిల్లో చూసుకుంటే ఇది దాదాపు సేమ్ ఉంటుంది. మీరు తిన్నప్పుడు ఎంత ఇన్సులిన్ రిలీజ్ అయ్యి మీ ఫ్యాట్ స్టోర్ చేసుకుంటుందో, మీరు తిననప్పుడు అంతే బర్న్ అయిపోతుంది. ఓవరాల్గా 0కే వచ్చేస్తుంది. ఎప్పుడు దీనిలో చేంజెస్ ఉంటాయంటే మీరు ఐదర్ తక్కువ స్టోర్ చేసేసుకుని ఎక్కువ బర్న్ చేసిలో అంటే ఫ్యాట్ లాస్ అవుతుంది. మీరు ఎక్కువ స్టోర్ చేసేసుకుని తక్కువ బర్న్ చేసేది ఏముండదు, అంతే బర్న్ చేసుకుంటా ఎక్కువ స్టోర్ చేసుకున్నారు అంటే మీరు ఫ్యాట్ గెయిన్ అవుతారు. దాంట్లో ఇష్యూ అసలు లాజిక్, ఎనర్జీ బ్యాలెన్స్, సైన్స్. ఇంకొకటి ఏమంటున్నారు అంటే కార్బోహైడ్రేట్ వల్ల మనకి ఇన్సులిన్ రేజ్ అయిపోతుంది, అట్లా ఫ్యాట్ స్టోర్ అవుతుంది అని. దీన్ని మనం కార్బోహైడ్రేట్ ఇన్సులిన్ మోడల్ అంటాం. దీన్ని ఎప్పుడో ఫేక్ అని రుజువు చేసేసిండ్రు. ఇది ఎంత ఫేక్ అంటే మీ ఎక్స్ మీకు చేసిన ప్రామిస్ కంటే 100 రెట్లు ఎక్కువ ఫేక్. లేదు అంటే మీ ఫేవరెట్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ మీ నాటీ లేకపోతే నేను న్యాచురల్ అని క్లెయిమ్ చేస్తాడు కదా, ఇది అంతకంటే ఎక్కువ ఫేక్. లేకపోతే ఇది అంటే సలీం ఫేక్ కంటే ఎక్కువ ఫేక్ అనుకోవచ్చు. సో అదొకటి. ఇంకోటి అంటున్నారు ఇన్సులిన్ ఉంటుంది కాబట్టి మనకు ఫ్యాట్ స్టోర్ అవుతుంది అంటే, ఇన్సులిన్ ఇండిపెండెంట్గా ఫ్యాట్ స్టోర్ చేసుకోదు. ఎక్కువ క్యాలరీస్ ఉంటే తప్ప మీ ఇన్సులిన్ ఫ్యాట్ని స్టోర్ చేసుకోదు. మీరు క్యాలరీ సర్ప్లస్లో లేకుండా మీ ఇన్సులిన్ అనేది ఏం చేయలేదు. సో మీరు క్యాలరీ డెఫిసిట్లో ఉండి మీరు ఓన్లీ హై కార్బ్స్ తీసేసుకున్నా మీకు అంత ఫ్యాట్ స్టోర్ కాదు. సో అట్లా అంటే ఒక స్టడీ చేసుకోండి. మీరు ఒక సర్ప్లస్లో ఉండేటట్టు ఓన్లీ గీ మీరు ఎక్కువ ఇష్టపడతారు కదా, ఓన్లీ గీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓన్లీ ఫ్యాట్ కదా, మీరు ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ ఉండదు ఫ్యాట్ తీసేసుకుంటే. మీరు అట్లా సర్ప్లస్లో ఉండడానికి ట్రై చేయండి, కొన్ని రోజుల వరకు చేయండి. మీరు ఆబ్వియస్గా వెయిట్ గెయిన్ అవుతారు, అట్లా మీ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరుగుతాయి, మీ కార్డియోవాస్కులర్ హెల్త్ కూడా కొంచెం డీగ్రేడ్ అవుతూ ఉంటుంది. అన్ని నెగిటివ్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఎప్పుడు అంటే మీరు ఎక్సెస్ క్యాలరీస్ తీసేసుకొని ఫిజికల్గా యాక్టివ్గా లేకుండా
మీరు వెయిట్ గెయిన్ అవుతూ ఫ్యాట్ గెయిన్ అవుతూ ఉంటే అప్పుడు ప్రాబ్లమ్స్ పక్కా వస్తాయి. మీరు ఐదర్ కార్బ్సే తీసుకోండి, ఫ్యాట్సే తీసుకోండి, అక్కడ ఇష్యూ ఏముండదు. ఇంకోటి ఏంటి అంటే మీరు పొద్దున ఫ్యాట్ ఉన్న ప్రోటీన్ ఉన్న బ్రేక్ఫాస్ట్ తీసేసుకోండి, మీకు ఇన్సులిన్ రెస్పాన్స్ ఉండదు, ఫ్యాట్ బర్నింగ్ మోడ్ అట్లనే రన్ అవుతుంది అన్నారు కదా. ఓకే, కొంచెం ట్రూత్ ఉంది, కానీ అది ఎప్పుడు అంటే ఒక స్విచ్ ఉంటుంది, మెటబాలిక్ స్విచ్ అనుకోవచ్చు, పైరువేట్ డీహైడ్రోజినస్, అది దాని యాక్టివిటీ లోవర్ అయినప్పుడే ఫ్యాట్ బర్నింగ్ మోడ్ ఎక్కువ అయిపోతుంది. సో అది మీకు తెలుసో తెలియదో నాకు ఐడియా లేదు. సో అదొక ఇష్యూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ప్రోటీన్ తీసుకుంటున్నారు, ప్రోటీన్ కూడా ఇన్సులిన్ రెస్పాన్స్ ఉంటుంది కదా. ప్రోటీన్ తీసుకోకండి, మీరు ఓన్లీ ఫ్యాటే తీసుకోండి. మీరు థింక్ చేసేయండి, ప్రోటీన్ తీసుకున్నా మీకు ఇన్సులిన్ రైజ్ అవుతుంది. అట్లా అంటే ఇన్సులిన్ రైజ్ అయింది అంటే ఇక ఆ ప్రోటీన్ కూడా ఫ్యాట్కి స్టోర్ కావాలి కదా. సో థింక్ చేసేయండి. మీరు ఎవరైనా వ్యూవర్స్ ఉన్నా మీరు అంతుంటే సెర్చ్ కూడా చేయవచ్చు, ప్రోటీన్కి కూడా మనకి ఇన్సులిన్ రెస్పాన్స్ ఉంటుంది. ఆ ఇన్సులిన్ రెస్పాన్స్ ఉన్నప్పుడు మీ ఫ్యాట్ బర్నింగ్ మోడ్ కూడా అయిపోతుంది. మీరు ప్రోటీన్ ప్లస్ ఫ్యాట్ తీసుకుంటే ఓన్లీ ఫ్యాట్ తీసుకోవడానికి ట్రై చేసేయండి మీరు బ్రేక్ఫాస్ట్కి, అప్పుడు ఇంకా బెటర్ ఉండొచ్చు. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఈ వీడియో చూడండి. సోయాలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి, చాలా మంది ఉంటుందని చెప్తారు, కానీ దాంట్లో ఒక ప్రాబ్లం ఉంది. సోయాలో ఏంటంటే ఒకవేళ కొంచెం లిమిట్ దాటి మీరు తిన్నారనుకోండి, ఒక డోసేజ్ కన్నా ఎక్కువ తింటే మీ బాడీలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయని చాలా పెద్ద రీసెర్చ్ వచ్చింది. సో అది హార్మోన్ ఎఫెక్ట్ జరుగుతూ ఉంటుంది, ప్లస్ ఇంకా చాలా నెగిటివ్స్ ఉన్నాయి సోయాకి. సో ఇతను చెప్పినట్టు సాయ్ ప్రోటీన్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి అది ఇది అని చెప్పేసి అండి. ఇది ఎప్పుడో చనిపోయింది. ఈ కఫిన్కి ఎట్లా మేకులు కొట్టేసిండ్రు అంటే ఆ మేకులు దిగుతూనే ఉన్నాయి ఇప్పటికీ, అయినా ఇది ఇంకా బయట ఉన్నది. సో అట్లా కావాలి అనుకుంటే మీరు రీప్రొడక్టివ్ టాక్సికాలజీలో 2020 స్టడీ, ఎందుకంటే ఇది రీసెంట్ స్టడీ అనుకోవచ్చు, లాస్ట్ ఇయర్ వచ్చింది, క్యాథరిన్ రీడ్ అండ్ కొలీగ్స్ అనుకోవచ్చు. ఇది ఒక మెటా అనాలిసిస్. ఇందులో వాళ్ళు సాయ్ వల్ల ఎలాంటి చేంజెస్ జరగవు హార్మోనల్గా అని వీళ్ళు చెప్పేసాను. దాన్ని మళ్ళీ మనం సాయ్ తీసుకుంటే అది అవుతుంది ఇది అవుతుంది అక్కర్లేదు, ఆ టాపిక్ అక్కర్లేదు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ వీడియో చూడండి. అసలు మీరు కెమికల్స్ నోట్లో పోసుకున్నట్టే, సో లిటరలీ మీరు కెమికల్స్ మింగినట్టే, కెమికల్స్ నోట్లో పోసుకున్నట్టే అంటున్నారు కదా. సో మాలిక్యులర్ లెవెల్లో లేకపోతే ఆటమిక్ లెవెల్లో అన్ని కెమికల్సే. మీ బాడీ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకునేది కూడా ఏటీపీ నుండి. ఏటీపీలో బాండ్ బ్రేక్ డౌన్ అయిపోతే, అంటే ఫాస్ఫేట్ బాండ్ అనేది బ్రేక్ అయిపోతేనే మనకి ఎనర్జీ వస్తుంది. అన్ని కెమికలే కదా. సో ఎందుకు మీరు ఇంత స్కేర్ మాంగరింగ్ చేస్తున్నారు వెజిటేబుల్ ఆయిల్స్ పైన? మీరు వెజిటేబుల్ ఆయిల్స్ మొన్న వచ్చినాయి అన్నారు. గీ ఏమన్నా మనం యాన్సిస్టర్స్ నుండి ఏదైనా మనకి కంటైనర్లో పట్టుకొని వచ్చిందా, లేకపోతే హంటర్ గ్యాదరర్స్కి అప్పటి నుండి ఏదన్నా మనకి ఏదైనా కుండ ఉందా, అంటే ఎప్పటికి తరిగిపోని గీ కుండ ఏమన్నా వాళ్ళ దగ్గర ఉందా? సో ఈ స్కేర్ మాంగరింగ్ వద్దు. ఎందుకంటే కొన్ని ఐటమ్స్, కొన్ని ఫుడ్ ఐటమ్స్లలో, లేకపోతే మనకి టమాటో కావచ్చు, లేకపోతే యాపిల్ తీసుకోండి, యాపిల్లో సైనైడ్ ఉంటుంది ఆ సీడ్స్లలో, కానీ అది హార్మ్ఫుల్లా? ఒక డోస్ దాటినప్పుడు హార్మ్ఫుల్. మీరు మోడరేషన్లో తీసుకుంటే ఏం కాదు. సో ఇవి నా క్వశ్చన్స్. ఏంటి అంటే అప్పుడు ఓన్లీ మీటే తీసుకున్నారు అన్నదానికైతే ఎలాంటివి లేవు. అట్ ద సేమ్ టైం ఇది బెస్ట్ డైట్ అనడానికి ఎలాంటి ఎవిడెన్స్ కూడా లేదు. మనకి అర్జున్ రెడ్డి యాంగర్ మేనేజ్మెంట్ అంత ఎవిడెన్స్ ఉంది. సో ఏదైనా ఎవిడెన్స్ ఉంది అంటే నాకు ఫార్వర్డ్ చేయమని నేను చూస్తాను, చదువుతాను. అంతుంటే నెక్స్ట్ వీడియోలో నేను అపాలజైజ్ చేసేసి నేను ఆ డైట్ని అడాప్ట్ అవుతాను. సో అదొకటి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇన్సులిన్ ఇండిపెండెంట్గా క్యాలరీ సర్ప్లస్లో లేకపోతే ఫ్యాట్ గెయిన్ చేయలేదు. అట్ ద సేమ్ టైం ప్రోటీన్ కూడా ఇన్సులిన్ రెస్పాన్స్ ఉంటుంది. మీరు అట్లా అంటే ప్రోటీన్ కూడా తీసుకోకండి, ఓన్లీ ఫ్యాటే తీసుకోవడానికి ట్రై చేయండి. ఆ ఫ్యాట్ బర్నింగ్ మోడ్ కూడా కొంచెం న్యూవాన్సెస్ ఉంటాయి. మీరు డైరెక్ట్గా ఫ్యాట్ బర్న్ చేసుకుంటూ ఏం బోరు. ఇంకొకటి చెప్పాలి అంటే ఈయన సైడ్ చేసిన స్టడీస్ అన్నీ లో కార్బ్వి, కార్నివోర్ కాదు. అదొకటి దృష్టిలో పెట్టేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎవరన్నా వచ్చేసి కొంచెం ఓవర్ ఎంతూజియాజం చూపెడదాం అనుకుంటే కార్నివోర్ డైట్ రీసెర్చ్ పేపర్స్ నాకు సెండ్ చేయడానికి ట్రై చేసేయండి. లో కార్బ్వి కాదు, ఎందుకంటే అతనే చెప్పిండు ఇవి లో కార్బ్ అంటే నా డైట్ కాదు, ఓన్లీ కార్నివోర్ డైట్, ఓన్లీ మీట్ తీసుకునే డైటే నాదే అని చెప్పేసిండు. సో అక్కడ ఇలాంటి ఆర్గ్యుమెంట్ ఉండదు అనుకుంటున్నా. సో ఇంకోటి ఏంటి అంటే మన వాళ్ళకు కొంచెం ఇట్లా మెంటల్ డయాబెటీస్ ఎక్కువ.
వీళ్ళు ప్రాబ్లం అదే. నేను కూడా ఆ ప్లేస్ నుండి వచ్చేసాను. అంటే నేను ఏదో క్రిటిక్ చేస్తున్నా, మిమ్మల్ని ఏదో అంటున్నాను కాదు. థింక్ చేయండి మీరు. ఎందుకంటే మీరు కొన్ని రోజులలో అంత ఫ్యాట్ కానీ లేకపోతే అంత ఒబీస్ కానీ అయ్యి ఉండరు. మీరు ఎందుకు నెల ఒక 30 days ఛాలెంజ్ లేకపోతే 3 months 4 monthsలో ఎందుకు మొత్తం తగ్గియాలని అనుకుంటారు? అట్లా అవుతుందా? సో అయినా కూడా అంత హెల్తీగా. సో మీరు ఎవరైనా డైట్ అయితే చాలా వరకు మా స్కోప్ ఆఫ్ ప్రాక్టీస్లో ఉండదు. మేము డైట్ అంటే మెడికల్ ఇష్యూస్కి అయితే అస్సలే ఉండదు. ఎవరైనా స్పోర్ట్స్ పర్సనల్స్ ఉంటే వాళ్ళ గోల్కి తగ్గట్టు మేము హెల్ప్ చేయగలుగుతాం. కానీ జనరల్గా అయితే డైట్ ఇవ్వాలి అంటే న్యూట్రిషనిస్ట్ లేకపోతే డైటీషియన్ వాళ్ళే ఇవ్వాలి. సో మీరు డైటీషియన్ అని నేను అనుకోవట్లేదు. అంటే నాకు ఐడియా లేదు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో. మీరు జనరల్గా వచ్చేసి ఈ డైటే చేయండి, నా డైట్ బెస్ట్ డైట్ అనడం అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కార్నివోర్ డైట్ వర్క్ కాదా అని నేను అనట్లేదు, మంచిదా చెడ్డదా అని కూడా అని నేను అనట్లేదు. ఏ డైట్ అయినా వర్క్ అవుతుంది మీరు నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్లో ఉంటే మీరు ఫ్యాట్ లాస్ అవుతే మీకు మీ హెల్త్ మార్కర్స్ కూడా బెటర్ అవుతాయి. సో మీకు వర్క్ అయింది, మీరు స్టిక్ అవ్వగలుగుతున్నారు, మీరు సస్టైన్ అవ్వగలుగుతున్నారు కార్నివోర్ డైట్ని అంటే చేయండి, తప్పులేదు. మీ ఫాలోవర్స్లో ఎవరైనా చేసేసి బెటర్ హెల్త్ రిజల్ట్స్ పొందిండ్రు, ఫ్యాట్ లాస్ అయిన్లు అంటే సూపర్, దాంట్లో కూడా తప్పులేదు. తప్పు ఎప్పుడు అయిపోతుంది అంటే ఇదే బెస్ట్ డైట్, అందరు ఇదే చేయాలి, అసలు దీనికి ఏజ్ గ్యాపే లేదు, ఎవరైనా చేయొచ్చు అంటే అక్కడ కొంచెం కాన్ఫ్లిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కదా. ఎందుకంటే ఎవరైనా చేయొచ్చు అంటే ఇంతకుముందు చెప్పినట్టు అన్నీ మనం కన్సిడర్ చేసేసుకోవాలి. డైట్ అనేది వన్ సైజ్ ఫిట్స్ ఆల్ కాదు. సో ఒక్క డైట్ అందరికీ ఏం వర్క్ కాదు. అట్లా అనుకుంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ అందరు కార్నివోర్ అయిపోతే మనకి ఎంతమందికి దొరుకుతుంది ఫుడ్? సస్టైనబిలిటీ కూడా చూసుకోవాలి కదా, ప్లానెట్ సస్టైనబిలిటీ. సో అదొకటి ఇష్యూ. డైట్ అనేవి టైలర్ చేసుకోవాలండి. అంటే మీ గోల్కి బట్టి, మీ లైఫ్ స్టైల్కి బట్టేసి మీ అన్నిటికీ అనుగుణంగా మీ డైట్ని మలుచుకోవాలా. సో డైట్ అనేది ఏదో మ్యాజిక్ కాదు, ఎవరు చెప్పే దాంట్లో కూడా మ్యాజిక్ ఏమి ఉండదు ఏ డైట్లో. ఆ డైట్ చేసిన వెంటనే మీరు ఏం మొత్తం నార్మల్ హ్యూమన్ బీయింగ్ నుండి సూపర్ హ్యూమన్ అయితే గారు. సో సూపర్ ఫుడ్స్ కూడా ఉన్నాయి, సూపర్ హ్యూమన్స్ కూడా లేరు మన దగ్గర. కొంచెం ఎక్సెప్షన్ టు రూల్ అయితే అందరూ ఉంటారు, వాళ్ళని మనం సూపర్ హ్యూమన్ అనుకోవచ్చు. కానీ సూపర్ హ్యూమన్ డైట్ కానీ లేకపోతే ఇట్లా ఇదే పర్ఫెక్ట్ డైట్ లేకపోతే వరల్డ్స్ బెస్ట్ డైట్ అనడం మాత్రం చైల్డిష్. సో న్యూట్రిషన్ అనేది అంత సింపుల్ కాదండి, బైనరీ కూడా కాదు. ఐదర్ 1 or 0 లేకపోతే బ్లాక్ ఆర్ వైట్ లేకపోతే గుడ్ ఆర్ బ్యాడ్, ఇది కాదు. చాలా కాంప్లెక్సిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నువాన్సెస్ ఉంటాయి, డీటెయిల్స్ ఉంటాయి. అటెన్షన్ టు డీటెయిల్ ఉండాలా. మనం ఎవరికి ఏమి ఇస్తున్నాం, ఎంత ఇస్తున్నాం, ఎప్పుడు ఇస్తున్నాం, ఎలా ఇస్తున్నాం, ఇవన్నీ మనం చూసుకోవాలా. ఇవన్నీ లేకుండా మనం ఈ డైట్ ఫాలో అండి మీకు బెటర్ అవుతుంది అంటే మాత్రం కొంచెం కాన్ఫ్లిక్టింగ్ ఐడియా అది. సో మీకు వర్క్ అయితే వర్క్ కానివ్వండి, తప్పేం లేదు. అన్ని డైట్స్ వర్క్ అవుతాయి, అన్ని ఎనర్జీ బ్యాలెన్స్ పైన వర్క్ అవుతాయి. ఈ మెంటల్ డయాబెటీస్ని కొంచెం తక్కువ చేసేసుకోండి. ఎందుకంటే అందరికీ రిజల్ట్ రేపు కాదు ఇవాళ నైటే కావాలా. సో అట్లా బాడీ వర్క్ చేయదు. సో బాడీ వర్క్ చేసినట్టే వర్క్ చేస్తుంది. మీరు ఓవర్ నైటే ఫ్యాట్ కాలేదు, ఓవర్ నైటే తగ్గరు. సో మీకు కొంచెం పేషెన్స్ ఉండి మీకు సెట్ అయ్యే డైట్ చూసుకోండి. మీరు ప్రిఫరబుల్గా లాంగ్ టర్మ్లో ఫాలో అయ్యే డైట్ చూసుకోండి. మీకు సస్టైనబుల్గా ఉండే డైట్ చూసుకోండి. మీరు డైట్ స్టార్ట్ చేస్తున్నారంటే ఇవాళ కాదు, వచ్చే 3 months లేకపోతే 6 months లేకపోతే 9 months లేకపోతే కొన్ని ఇయర్స్ వరకు మీరు దాన్ని సస్టైన్ చేయగలుగుతారు అన్నప్పుడే మీరు డైట్ చేయడానికి ట్రై చేయండి. లేదు అంటే మీ లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకుంటూ కొంచెం బెటర్ ఫుడ్ హ్యాబిట్స్ లేకపోతే మైండ్ఫుల్గా ఈటింగ్ లేకపోతే ఎక్కువ వెజిటేబుల్ కన్జంప్షన్ ఇవి చేసుకోవడానికి ట్రై చేసేయండి. సో ఈయన అన్నట్టు మనకి కొన్ని బెటర్ ఉన్నాయి థింగ్స్. నేను అన్నీ తప్పనట్లేదు, అసలు తప్పు కూడా అనట్లేదు. అదొక డిఫరెంట్ అప్రోచ్, డైటరీ అప్రోచ్ అంతే. మైండ్ఫుల్గా తినమంటున్నారు, మీకు ఆకలి వేస్తే తినండి లేకపోతే లేదు అంటున్నారు, అదొక్కటి ఓకే. జనరల్ పాపులేషన్కి మంచి టిప్ అది. సో అదొకటి. మిగతాది కావాలి అంటే మీరు సెడెంటరీ ఉన్నారు, మీరు అసలు కూర్చొని ఉన్నారు కాబట్టి మీకు కాస్త తక్కర్లేదు. అలాంటప్పుడు మీరు ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ తీసుకుంటే మీకు కొంచెం బెటర్గా సస్టైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది ఒక ఎలిమినేషన్ డైట్ అనుకోవచ్చు. మీరు ఇప్పటివరకు ఉన్న చెత్త అంతా పక్కన పడేసేసి చెత్త ఇన్ ద సెన్స్ మనకి బేకరీ ఐటమ్స్ కావచ్చు లేకపోతే ఏమైనా బాగా హైపర్ ప్యాలటబుల్ ఫుడ్ అనుకోవచ్చు. హైపర్ ప్యాలటబుల్ ఫుడ్ ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని ఎక్కువ తినేటట్టు చేస్తుంది. మీరు కొంచెం తింటే నో ప్రాబ్లం, మోడరేషన్లో తింటే.
ఎప్పుడైతే ఎక్సెస్కి వెళ్తారో అప్పుడే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అది కూడా ప్రొలాంగ్డ్ పీరియడ్లో చేస్తే, ఏదో 2-3 రోజుల్లో తింటే పెద్ద ఇష్యూ ఏమి ఉండదు, మళ్ళీ మీరు బ్యాక్ టు నార్మల్ అయిపోతే. సో అదొకటి దృష్టిలో పెట్టేసుకోవడానికి ట్రై చేయండి. అట్ ది సేమ్ టైం మీరు ఉన్న మీరు బూస్ట్ చేయవచ్చు, లేకపోతే ఇంకేమైనా చేయవచ్చు, లేకపోతే ఏమైనా ఫుడ్స్ మీరు ప్రిఫర్డ్గా తినొచ్చు. ఇవన్నీ మీరు తీసేస్తున్నారు, ఓన్లీ ఫ్యాట్ ఇంకా ప్రోటీనే తీసుకుంటున్నారు. ప్రోటీన్ ఎక్కువ చాలామంది ఇప్పటివరకు మీరు ఇది ఫాలో అయ్యేటోళ్ళు ఎక్కువ ప్రోటీన్ తీసుకొని ఉండరు. ఇప్పుడు ప్రోటీన్ ఇంక్రీజ్ చేసేసిండు, అట్ ది సేమ్ టైం ఫ్యాటే తీసుకుంటున్నారు. ఇవి తీసుకుంటే ఏమవుతుంది, ఎక్కువసేపు డైజెస్ట్ కాకుండా ఉంటాయి, ఎక్కువ సేషియేషన్ ఉంటుంది మీకు. వాటి వల్ల మీరు క్యాలరీస్ తక్కువ తీసుకుంటారు, మీరు క్యాలరీ రిస్ట్రిక్షన్లోకి వస్తారు, మీకు బెటర్ అవుతుంది హెల్త్. దాంట్లో మ్యాజిక్ ఏం లేదు. మ్యాజిక్ ఏంటి అంటే మీ లైఫ్ స్టైల్కి అది సెట్ అవుతుందా, అట్ ద సేమ్ టైం మీ లైఫ్ స్టైల్లో మౌల్డ్ అవుతుందా. మీకు అంతా వేరే డైట్స్ చేసినప్పుడు వర్క్ అవ్వట్లేదు అంటే మీకు ఏమైనా స్ట్రెయిన్ ఉందా, వాటి వల్ల మీరు చేయలేకపోతున్నారు అంటే మీకు ఏమైనా కొంచెం ఇబ్బందికరంగా ఉందా, ఆ ఫుడ్ చాయిసెస్ కావచ్చు వాటిని ట్రాక్ చేయడం ఏమైనా. ఇదైతే మీకు సింపుల్గా ఓన్లీ ఇవే తినాలి, ఓన్లీ ఆమ్లెట్ తినాలి, లేకపోతే ఎగ్స్ తినాలి, లేకపోతే మటన్ తినాలి, ఇవి 2 ఆప్షన్స్ కాబట్టి మీకు అంత మెంటల్ స్ట్రెస్ ఉండదు. కాబట్టి మీరు స్టిక్ అవ్వగలిగితే మీరు చేయండి, నో ప్రాబ్లం, ఇష్యూ ఏం లేదు. కానీ ఇదే బెస్ట్ అని అయితే అనకండి, ఎందుకంటే డైట్ అనేది మ్యాజిక్ కాదు.